చంద్రబాబు గారిలో ఉన్న అనుభవం, చంద్రబాబు గారిలో ఉన్న సమర్థత, చంద్రబాబు గారిలో ఉన్న ముందు చూపు ఇప్పుడు మరోసారి మనం ప్రస్తావించాలి. సో చంద్రబాబు గారు ఏమీ తుఫాన్ రాకుండా ఆపలేదు, కానీ అది చేసే నష్టాన్ని తగ్గించగలిగారు. దానివలన నష్టపోయే జనాల సంఖ్యను తగ్గించగలిగారు. ఫస్ట్ అధికారులతో, నిపుణులతో అంచనా వేశారు. తుఫాను ఏ టైంలో రాబోతోంది, ఎక్కడ తీరం దాటబోతోంది, ఆ టైంలో ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ముందుగా ఒక అంచనా వేశారు. రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయి అనేది గుర్తించారు మ్యాప్లో. అటు కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం వరకు, అలాగే కాకినాడకు ఒక 50-60 కిలోమీటర్ల అవతల, మచిలీపట్నంకు ఒక 70-80 కిలోమీటర్ల అవతల మొత్తం తీర ప్రాంతాన్ని రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ ఉన్న 1430 గ్రామాలకు చెందిన జనాల్ని, చాలా మందిని పునరావాస కేంద్రాలకు 27వ తేదీనే తరలించారు. అరే 28వ తేదీ రాత్రి కదా తుఫాను వచ్చేది, కాబట్టి మనం 28వ తేదీ మధ్యాహ్నమో 28వ తేదీ పొద్దున్నే తీసుకెళ్ళడం లేదు, 27వ తేదీ నుంచే పునరావాస కేంద్రాలు గుర్తించడం, అక్కడికి జనాలను తరలించడం మొదలైపోయింది. అది ముందస్తు యాక్షన్ ప్లాన్.